కోతికి తోక అంటిస్తే వన మొత్తం అంటబెడతాడు చూడు, తెలంగాణ మొత్తం నాశనం చేస్తుండు. తెలంగాణ మొత్తం కేసీఆర్ పేరు చెప్పుకోవడం బతకడం అంతే. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. లుచ్చా గవర్నమెంట్ వీడు బ్రోకర్ గాడు, రేవంత్ రెడ్డి బ్రోకర్ గాడు. ఏం అనుభవం ఉంది అడ్మినిస్ట్రేషన్? అన్ని మినిస్టర్ పదవులు ఆయనే పెట్టుకున్నాడు. నాలుగు పదవులు ఆయనే పెట్టుకున్నాడు. ప్రజలకి ఉపయోగపడుతుందా? మేలు జరుగుతుందా? లేదా అన్న ప్రజలకి ఏం ఉపయోగం లేదు. ఏం లేదు. ఇంతమంది ఎందుకు తిడతారు? జనాలు ఎందుకు తిడతారు? మంచి చేస్తే ఎవరైనా చెప్తారు పేరు, మంచి చేసిండు అని పేరు చెప్తారు. ఏది మంచి చేసిండు ఒకటి చెప్పు, నువ్వు చెప్పు ఒకటి చెప్పు. అంటే ఇప్పుడు ఉచిత బస్సు పెట్టిండు. ఉచిత బస్సు దేనికోసం? మొగడు పెళ్ళాన్ని తిడితే చెప్పకుండా వెళ్ళిపోవడానికి ఉచిత బస్సు పెట్టిండు. అందుకే అంటారు మొగడు రాత్రిపూట ఇట్లా చెంపైన కొట్టిన అనుకో, పొద్దుగాల చెప్పకుండా వెళ్ళిపోయేది ఉచిత బస్సు. అది ఉచిత బస్సు. 50 రూపాయలు టికెట్ 100 రూపాయలు చేసిండు. మగవాళ్ళకి 100 రూపాయలు అయింది, ఆడవాళ్ళకి ఫ్రీ అయింది. ఇంకేముంది ఆడ? ఎవరికి ఉపయోగం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బెనిఫిట్ ఏం లేదంటారా? ఏది లేదు. చెప్పు ఒకటి ఇది చేసిండు. అన్నీ దాదాపు 2,50,000 అప్పు చేసిండు. దేనికి పెట్టిండు ఆ పైసలు? అంటే గతంలో కేసీఆర్ చేసిన అప్పులకే నేను వడ్డీలు కడుతున్నా అంటుండు. కేసీఆర్ చేసిన దానికి నిరూపణ ఉంది. సెక్రటరీ కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, ఫ్లైఓవర్లు 36 ఫ్లైఓవర్స్ వచ్చినాయి, రోడ్లు వచ్చినవి, 2,000 రూపాయలు పింఛన్ అయింది, రైతు బంధువు, చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. అప్పు చేసిండు, పనులు చేసిండు. నువ్వు అప్పు చేసి ఏం చేసినావు? బాల్ ఆడిండు, ఫుట్బాల్ ఆడిండు అప్పు చేసి 200 కోట్లు. మన అయ్యేదా? 200 కోట్లు మన పైసలే కదా, జనాలవే కదా. ఆ అప్పు మనం వినే పడతాయి కదా. కేసీఆర్ అప్పు చేసిన అంటే పర్లేదు, అప్పు చేసిన దానికి నిరూపణ ఉంది. ప్రతి ఒక్క దానికి నిరూపణ ఉంది. నువ్వు చేసిన అప్పుకి ఏం నిరూపణ ఉంది? ఏం చేసినావు? ఒక్క పని చెప్పాడు. అడ్మినిస్ట్రేషన్లో ఒక్క పని చూపెట్టు, నేను ఈ పని చేసిన అని చెప్పమని. అంత బాగానే చేసిన నేను, ఇంకా 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి లెక్కుంటా అంటుండు. దొంగ కదా. ఇట్లనే జైలుకి వచ్చి సీఎం అయ్యిండు, మళ్ళీ జైలుకి వచ్చి మళ్ళీ సీఎం అవుతాడు. జైలుకి వచ్చి సీఎం అయ్యిండు, మళ్ళీ జైలుకి వచ్చి సీఎం అవుతాడు. అది ఏం లేదు. ఇంకా ముందు రాంగా బీజేపీలో జంప్ అయిపోతాడు. పక్క పోతాడు. చంద్రబాబు లేకపోతే ఇప్పటికే జైలుకి పోతుండే. ఆడ ఏంటంటే మోడీ దగ్గర చంద్రబాబు ఆపుతుండే అంతే. వాళ్ళ కూటమి వాళ్ళకి లేకపోతే ఎందుకు కంపల్సరీ అవుతుంది. రెండానిగా దొరికిపోయింది కదా. ఇప్పుడు అప్పు చేసినావు, ఫుట్బాల్ ఆడినావు 200 కోట్లు పెట్టి, విదేశాల నుంచి కన్యల మేనకలను సుందరులను తీసుకొచ్చి చేపించి మన తెలంగాణ ఆడవాళ్ళతో కాలు గడిపించినావు. నీకేం సంస్కారం ఉంది రేవంత్ రెడ్డికి? ఉందా? ఇప్పుడు మన ఇంటి ఆడపడుచు ఇంకో ఇంటి ఆడపడుచు పోయి కాలు కడుతుందా? ఎవరో బయట నుంచి వచ్చిన వల్ల మన ఆడపడుచుతో కాలు గడిపించి తుడిపిస్తావు బట్ట తీసుకొని. అది ఎంతవరకు సమ్మతి? మళ్ళీ గెలవడంట 100% రాడు. బీఆర్ఎస్ పక్క. ఊళ్ళో పొడి రైతులు పోయి అడుగు, వాడిని చెప్పిసుకొని కొడతాం రేవంత్ రెడ్డి గారిని అంటారు. లేదా కుక్కల్లాగా చెప్పులు పెట్టి ఎండలకు పడిపోయినరు, ఎరువులు దొరకక. చిన్న డబ్బా ఫోన్ ఉంటుంది, ఎరువును అందులో బుక్ చేసుకుంటాడా డబ్బా ఫోను? అది ఎవరైనా గవర్నమెంట్ చేసే పని అది. మళ్ళీ అప్పుడు ఎందుకు చేయలేదు కేసీఆర్? మీకు ఎంత కావాలని తీసుకోపోయి చెప్పిండు అప్పుడు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏం కూలిపోలే కదా. ఎక్కడెక్కడ బాంబులు పెట్టిండు, మొత్తం డైరెక్ట్ దొరికిపోయింది కదా. షెడ్ డ్యామ్లకు బాంబులు పెట్టి పేల్చిండ్రు. అవి అయితే ఎంక్వైరీ చేసిండ్రు, పోయిండ్రు, నిజ కమిటీ పోయి తెలిసేసింది. ఆ శబ్దాలు కూడా అందరికి వినిపించినాయి. ఏదైనా కమిటీ పోయి చూసింది కదా. హోల్స్ కొట్టి నిలబెట్టి బాంబులు పేల్చేయడం అది పద్ధతా? ఒక మంచి పని చేసినానికి దానికన్నా నువ్వు ఎక్కువ రేటు పని చెయ్యి. కేసీఆర్ చేసిండు, 50% చేసిండు, నువ్వు 100% చెయ్యి. ఈ కులగొట్టడం ఏంది? గేట్లు ఎత్తేసి కిందికి వాటర్ నీళ్లు పంపడం ఏంది? ఇసుక దందా ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసి ఆ ఇసుక తరలిస్తుండ్రు. ఆ అకౌంట్లో ఎవరు పడుతుంది? రేవంత్ రెడ్డి అకౌంట్లో పడుతుంది. తిరుపతి రెడ్డికి ఏమి హోదా ఉంది? ఒక కౌన్సిలరా, ఓ వార్డు మెంబరా, ఓ ఎమ్మెల్సీయా? జెడ్ కేటగిరీ ఎట్లుంటుంది గవర్నమెంట్ నుంచి? తిరుపతి రెడ్డికి మనకి ఇయ్యరు. ఒక కానిస్టేబుల్ కాదు, హోమ్ గార్డు కూడా మనకి ఇయ్యరు. అంతే కదా, తప్పేం మాట్లాడలేదు. మరి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ వస్తుందని అంటున్నావు. 100%. ఏ గ్యారెంటీ తోటి చెప్తున్నావు? 100%. ఆయన చేసిన పనికి ప్రజల లోపల ఉన్న డైవర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. డైవర్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా. కేసీఆర్ గురించి ఏం చెప్తావు ఒక మాట? సరే, తెలంగాణకు జాతిపిత. దొంగ కదా కాదంటాడు. దొంగ కదా రేవంత్ కాదంటాడు. జాతిపిత అని ప్రతి ఒక్కరు తెలుసు. చంద్రబాబుకి తెలుసు. మనకి ఈయనకేంది? కాంగ్రెస్ రాదు. ఏమి ఇప్పుడు అధికారంలో ఉంది కనుక జూబ్లీస్లో మన గెలిచిండ్రు.
ఒక ఫంక్షన్ హాల్లో మొత్తం 2,000 మందిని దాచిన అందులో దొంగ ఓట్లు పట్టుకొని చూపెడతా కూడా ఏం కాలేదు. ఎక్కడి నుంచో వచ్చిండ్రు, హైతనగర్ అక్కడ నుంచి వచ్చిండ్రు, పోలీసులు పట్టిపిస్తాం కొంగి ఇట్లా వేసుకుంటుంది. మరి తప్పు ఎవరు చేసిండ్రు? దొంగ ఓట్లు వేయించినట్లే కదా. ఇప్పుడు మున్సిపాలిటీ అంటే అధికారం ఉంది కనుక ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ 70% 80% రావాలి. 80% ఎడొచ్చింది. మళ్ళీ బీఆర్ ఆటోమేటిక్గా వాళ్ళు తిరిగింది లేదు, చేసింది లేదు. ఇంకా ఈయన రేవంత్ రెడ్డి తిరిగిండు, అక్కడ ఇక్కడ మీటింగ్లు పెట్టిండు ఒక సీఎంగా ఉండి. అనుభవం లేని మనిషి కోతికి తోకంటిస్తే వన్న మొత్తం అంట పెడతాడు చూడు. తెలంగాణ మొత్తం నాశనం చేస్తుండు. తెలంగాణ మొత్తం కేసీఆర్ పేరు చెప్పుకోవడం బతకడం అంతే, అంత తప్పి ఏం లేదు. హోమ్ మినిస్టర్ ఆయనే. ఎడ్యుకేషన్ మినిస్టరు ఊళ్ళపోటి పిల్లలు పురుగుల తిండి తిని చచ్చిపోతుండ్రు. అదే వాళ్ళ మనవనికి పెడతాడా? ఆయన తింటాడా? ఆయన తిండి 5 లక్షలు ఒక ప్లేటు. మా పోరలు ఏం చేసారు? వాళ్ళ అమ్మనాయన కట్టిన ట్యాక్స్తో కదా గవర్నమెంట్ నడిచేది. లేకపోతే ఈయన ఇంట్లోకి తీసుకొచ్చి ఏం పెట్టాడు కదా. మరి ఆ జ్ఞానం ఎందుకు లేదంటే ముఖ్యమంత్రికి? లేదు, అనుభవం లేదు. పెయింట్ వేసేటోడు ఇట్లా ఈ పని ఎవరు చేస్తాడా? గోడకు పెయింట్ వేసేటోడు ఆయన పేరు గుంపు మేస్త్రి. ఆయనే చెప్పుకోడు కదా, నేను గుంపు మేస్త్రి వస్తాడు, గోడ కడతాడు, పెయింట్ వేస్తాడు, కరెంట్ పని చేస్తాడు, కరెంట్ పని చేస్తాడు, నేను గుంపు మేస్త్రిని. ఆయన అంతగా ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు చెప్పే అవసరం కూడా లేదు.